క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాల్లో క్రమంగా తెలియజేస్తున్నారు. వాటి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థించండి. దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థనలు ఆలకించి అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం దేవుని నమ్మకత్వము. దేవుని నమ్మకత్వము, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఈరోజు మన ధ్యానంలో 4 విషయాల గురించి ఏ విధంగా దేవుని యొక్క విశ్వాసత, నమ్మకత్వం ప్రత్యక్షమవుతున్నాయో మనం అనుభవిస్తున్నామో మనము ధ్యానిద్దాం. మొదటిది, పాపము నుండి కడుగుటలో దేవుని నమ్మకత్వం. పాపము నుండి కడుగుటలో దేవుని నమ్మకత్వం, దేవుని విశ్వాసత. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో యోహాను భక్తుడు ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండవాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. పాపాన్ని సహించే దేవుడు కాదు. పాపంలో జీవిస్తూ మనం ఆయన సన్నిధి చేరలేం. అంచేత ఆయన పాపము నుండి కడుగుటలో ఆయన నమ్మకత్వాన్ని బయలుపరుస్తున్నాడు. అది ఎప్పుడు? మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, సంపూర్ణంగా ఒప్పుకున్న ఎడల, యథార్థంగా ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రియమైన స్నేహితులారు, కపటము లేకుండా ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయం 10-11 వచనాల్లో సంఘటన ఉంది. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసిరి. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేల్ స్త్రీలని పెళ్లి చేసుకోవాలని ఒక నిబంధన ఉంది. ఆ యొక్క నిబంధనను, ఆ యొక్క ఆజ్ఞను దాటి వారు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసిరి. 11వ వచనం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అన్య స్త్రీలను వివాహాలు చేసేసుకున్నారు కొందరు ఇశ్రాయేలీయులు. కొంతమందికి పిల్లలు కూడా కలిగారు. అయినప్పటికీ ఎజ్రా చెప్తున్నాడు, ఎజ్రా యాజకుడు, మీరు వారిని విసర్జించాలి. దేవుని చిత్తానుసారముగా సిద్ధపడి మీ దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని దేశ జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఆ క్రమంలో చాలామంది విసర్జించేశారు. ప్రియమైన స్నేహితులారా, అంచేత పాపము చాలా భయంకరమైన స్థితి. ఆ పాప క్షమాపణ రావాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. సామెతలు
28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. విడిచిపెట్టాలా, ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. వాడు కనికరము పొందుతాడు. హీ విల్ రిసీవ్ ద మెర్సీ ఆఫ్ గాడ్. లూకా 15:18 తప్పిపోయిన కుమారుడు ఉదంతం మనం చూస్తాం. అతడు దుర్వ్యాపారం వలన తన ఆస్తి అంతా కూడా వ్యర్థం చేసేసి ఆఖరికి దరిద్రంలోకి చిక్కుకున్నాడు. తినడానికి డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, కొనుక్కుందాం అంటే డబ్బులు లేవు. అంచేత అతడు ఇలా ఆలోచిస్తున్నాడు. లూకా 15:18 అతడు అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనే అనిపించుకుంటకు యోగ్యుడను కాను. నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదునని కొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తండ్రి యొద్దకు వచ్చాను. యథార్థంగా ఒప్పుకుంటున్నాడు తను చేసిన పొరపాట్లు. తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, మీ ఇంట్లో ఉండే కూలివారిలో నన్ను ఒకరిగా కూడా చేర్చి నియమించుకొని నాకు సహాయం చేయండి అని అడుగుతారని అనుకుని ఇంటికి బయలుదేరాడు. యథార్థమైన ఒప్పుకోలు, యథార్థమైన పశ్చాత్తాపం. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, దేవుని నమ్మకత్వం, పాపం నుండి కడుగుటలో దేవుని యొక్క నమ్మకత్వం. పాపం చేస్తే పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారాన్ని మనం అనుసరించాలి, ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు పాప క్షమాపణ పొందుతాం. అప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండడానికి యోగ్యత మనం పొందుతాం. రెండవది, శోధన నుండి విడిపించుటలో, శోధన నుండి విడిపించుటలో ఇన్ డెలివరింగ్ ఫ్రమ్ టెంప్టేషన్. ఫస్ట్ది ఇన్ క్లెన్సింగ్ ఫ్రమ్ సిన్, రెండవది ఇన్ డెలివరింగ్ ఫ్రమ్ టెంప్టేషన్. శోధన నుండి విడిపించుటలో. ఎన్నో శోధనలు ఎదుర్కొంటారు క్రైస్తవులు. వారు వ్యక్తిగతంగా చేసిన పొరపాట్లను బట్టి, లేక వారు నమ్ముతున్న దేవుని యొక్క సువార్తను బట్టి ఎన్నో శోధనలు కలుగుతుంటాయి. ఎన్ని శోధనలు కలిగినప్పుడు కూడా దేవుడు శోధన నుండి విడిపించుటలో నమ్మకత్వం కలిగిన దేవుడు. 1 కొరింథీ 10:13 పౌలు భక్తుడు ఒక చక్కని సూచన ఇస్తున్నాడు, ఆదరణ మాట ఇస్తున్నాడు, హితవచనం చెప్తున్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగా చేయును. చూడండి ఎంత చక్కని పరిష్కారాన్ని ఇస్తున్నాడు పౌలు భక్తుడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు. ప్రతి వ్యక్తికి, విశ్వాసకి ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఎంతవరకు సహించగలడు, ఎంతవరకు శోధన ఎదుర్కొనగలడు. దానికి మించి శోధనను ఆయన అనుమతి ఇవ్వడు. యోబు విషయంలో అతడు సంపద పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం పోయింది, అక్కడితో ఆపేశాడు దేవుడు. అదేవిధంగా
చాలామంది జీవితాల్లో శోధింపబడనీయుడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయును. అంచేత ప్రియమైన స్నేహితులారా, శోధనలు కలుగుతూ ఉంటాయి, కానీ క్రైస్తవులైన మనము వాటిని ఎదుర్కొనుటకు జంకకూడదు, వెనుకాడకూడదు, ముందుకు సాగిపోవాలి. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళుటకు సిద్ధపడుతున్నారు. ఐగుప్తుని విడిచిపెట్టి ఆఖరికి ప్రయాణం ప్రారంభించారు. అయితే వారికి ఒక గొప్ప అడ్డంకి వచ్చింది, ఎర్ర సముద్రం అడ్డంకి వచ్చింది. ఈ ఫరో మీరు వెళ్ళిపోండి అని అన్నాడు, కానీ మళ్ళీ తర్వాత ఆలోచించి వీళ్ళంతమంది లేబరర్స్ వెళ్ళిపోతుంటే ఇక్కడ పనులు ఎవరు చేస్తారని మళ్ళీ ఆలోచించి అతడు సైన్యాన్ని పంపిస్తున్నాడు వాళ్ళని వెనక్కి తీసుకురమ్మని. సో ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో సైన్యం తరుముతున్నారు. గొప్ప శోధన ప్రజల్లో సణుగు మొదలుపెట్టారు. అప్పుడు మోషే ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎర్ర సముద్రం ముందు, వెనకాలమో సైన్యం తరిమిపోస్తుంది. అప్పుడు నిర్గమ 14:16లో యెహోవా దేవుడు చెప్తున్నాడు మోషేతో, ఆ అడ్డంకే అది హద్దు అనమాట, ఇంకా దాన్ని మించిది లేదు దానికి శోధన. అయితే పరిష్కారం కూడా ఇస్తున్నాడు దేవుడు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. నీవు నీ కర్రను ఎత్తి, ఈజ్ గివింగ్ ఎ సొల్యూషన్ ఆ శోధన దాటడానికి, అధిగమించడానికి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. సొల్యూషన్, టెంప్టేషన్ సొల్యూషన్. ఎంత గొప్ప దేవుడు! ఆయన శోధన నుండి విడిపించుటలో ఆయన నమ్మకత్వం, ఆయన విశ్వాసత. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో యాకోబు భక్తుడు కొన్ని చక్కని మాటలు చెప్తున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనిడి. అన్నాడు. ప్రియమైన స్నేహితులారు, ఇంకొక ఆదరణ వాక్యం యెషయా 30:21లో మనం గమనించగలం. యెషయా 30:21 వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఈ యొక్క శబ్దము నీ చెవులకు వినబడును. ఎంత చక్కని ఆదరణ వాక్యం, ధైర్యం చెప్పే మాట. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. వచ్చేస్తుంది. దేవుని భయభక్తులు కలిగిన వారికి ఆపత్కాలాల్లో ప్రమాదాలు చిక్కుకున్నప్పుడు దేవుడు పరిష్కారం దయచేస్తాడు. ఈ షోస్ ఎన్ ఎస్కేప్ రూట్.
ఈ షోస్ డెలివరెన్స్. మొదటిది పాపము నుండి కడుగుటలో, రెండవది శోధన నుండి విడిపించుటలో, మూడవది దుష్టత్వము నుండి కాపాడుటలో. దుష్టత్వము నుండి కాపాడుటలో, ఇన్ కీపింగ్ ఫ్రమ్ ఈవిల్. ఇన్ కీపింగ్ ఫ్రమ్ ఈవిల్. 2 తెస్సలోనిక 3:3లో పౌలు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి కాపాడును. ప్రభు చేసిన ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం ఉంది. యోహాను 17:11 వచనం. ప్రభు తన ప్రార్థనలో ఈ అభయం ఇస్తున్నాడు. నేనికను లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ప్రభు చేసిన ప్రార్థనలో ఈ యొక్క అభయం చూపిస్తున్నాడు. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. నీ నామమందు వారిని కాపాడము. అంచేత ప్రియమైన స్నేహితులారా, దుష్టత్వములో మనకు కాపుదల ఉన్నది. 2 తిమోతి 1:12లో 2 తిమోతి 1:12లో పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. నేను నమ్మిన వానిని ఎరుగుదును. క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క మాట చెప్పుకునే స్థితిలో ఉండాలి. మనం నమ్మిన వానిని ఎరుగుదుము. వి నో ద లార్డ్ ఇన్ హ్యూమ్ వి ట్రస్ట్. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడనే రూఢిగా నమ్ముకొనుచున్నాను. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుడు స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతాడు. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం. 1 పేతురు 5:7లో 1 పేతురు 5:7లో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఈ కేరెత్ ఫర్ యూ. కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఆ చింతలో ఉన్నప్పుడు మనం త్రోవ తప్పే అవకాశం ఉంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అవి చింతలో పాపాన్ని నడిపించే అవకాశం ఉంది. కనుక ఆ చింత యావత్తు మనము చింతలు తీర్చే దేవుని మీద వేస్తే మనకు మంచి ఆదరణ, మంచి ధైర్యం, మంచి ఓదార్పు మనం పొంది స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 4వది, మొదటిది పాపము నుండి కడుగుటలో ఆయన నమ్మకత్వం, రెండవది శోధన నుండి విడిపించుటలో ఆయన నమ్మకత్వం, మూడవది దుష్టత్వము నుండి కాపాడుటలో ఆయన నమ్మకత్వం, నాలుగవది సంపూర్ణముగా పరిశుద్ధపరచుటలో ఇన్ శాంక్టిఫయింగ్ హోలీ. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23-24 వచనాల్లో దేవుని మాటలు ఎలా ఉన్నాయి.
1 తెస్సలోనిక 5:23-24 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. 24వ వచనం. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. ప్రతి మానవంలో ఈ 3 భాగాలు ఉన్నాయి. ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు ఈ 3 కూడా నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడునుగాక. కాపాడుతాడు దేవుడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, సంపూర్ణముగా పరిశుద్ధపరచుటలో ఆయన నమ్మకత్వం. 2 తిమోతి 2:13 ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తున్నాడు పౌలు భక్తుడు. 2 తిమోతి 2:13 మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగిన వాడుగా ఉండును. మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధముగా ఏదియూ చేయలేడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవ స్వభావం పొందిన మనము కూడా ఎప్పుడు కూడా నమ్మతగిన వారుగా ఉండాలి, నమ్మతగిన వారుగా జీవిస్తాలి. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి సహాయం అడిగినప్పుడు నమ్మతగిన వారుగా వారికి మాటిస్తాం, సహాయం చేయాలి. అది దేవుని యొక్క స్వభావం. మనము దేవుని మూలంగా పుట్టిన వారు కనుక దేవ స్వభావం మనలో ఉండాలి, అలవర్చుకోవాలి, సాధకం చేసుకోవాలి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ధ్యానించాం. పాపము నుండి కడుగుటలో, శోధన నుండి విడిపించుటలో, దుష్టత్వం నుండి కాపాడుటలో, సంపూర్ణముగా పరిశుద్ధపరచుటలో దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. దేవా, మేము ధ్యానించిన అంశం దేవుని యొక్క నమ్మకత్వము అనే అంశాన్ని ధ్యానించాం. దేవా, పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని ఆలోచనలు తండ్రి, కొన్ని సత్యాలు మేము ధ్యానించాం. మీకు స్తోత్రం తండ్రి. ఆయన నమ్మకత్వం పాపము నుండి కడుగుటలో, శోధన నుండి విడిపించుటలో, దుష్టత్వం నుండి కాపాడుటలో, సంపూర్ణంగా పరిశుద్ధపరచుటలో ఆయన నమ్మకత్వం అని మేము ప్రభు గమనిస్తున్నాం, గ్రహిస్తున్నాం, అనుభవిస్తున్నాం. దేవా, మీ స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసోతా దీప్తిధారా, దేవాసోతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దారికి నడిపించుమా.